బాగలేదు, నా రాసి బాగలేదురా, ఈ నెల ఇంట్లో చలి పుడుతుందని బయట ఎండలో కూర్చొని ఛాయ్ తాగుతావునా. దాని పోయి దానిలందరినీ పిలిచి 100 రూపాయలు అయితే ఒడుచుకున్నాను పొద్దున్నే. ఇదే డబ్బారా, సేమ్ ఇదే డబ్బా, 100కు 4 అన్నాడు. నేను 5 అడిగినా సరే అన్నాడు. నాకు అప్పుడే వచ్చిందిరా డౌట్. ఇక్కడ దెబ్బలో పోపించుకుని 100 రూపాయలు తెచ్చేసినావు. అమ్ముకుని అతనైతే వెళ్ళిపోయాడు. అంతలోకి మా వారు వాళ్ళ దోస్తు అయితే వచ్చాడు. ఎంత అన్న ఇవి ఎంత రేటు పడ్డాయి అయితే అన్నాడు. కాస్తంత ముందు వచ్చినా అయిపోయేదిరా మా వారు వాళ్ళ దోస్తు, 100 రూపాయలు మిగిలిపోయేది. 100కి 5 డబ్బాలు ఇచ్చాడు అనే లెక్కే. భలే వాడివి కదన్నా, ఎంత మోసపోయినావు. ప్రతిరోజు మా పిల్లలకి పావుకులు 20 రూపాయలు ఎక్కడ తీసుకుపోతాను అన్నాడు. ఇక అట్టా నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. అప్పటికి మా వారు ఏ ఊరు అయ్యా అని కూడా అడిగాడు. మాది మాచల్లా అని చెప్పాడు. అరే మాది కూడా ఆంధ్రానే అన్న, మా ఆమదేవ తెనాలి, మాదేవ నెల్లూరు అని చెప్పాడు. అయినా కూడా మమ్మల్ని ఎంత మోసం చేశాడు. అదే సినిమాలో మీది తెనాలి మాది తెనాలి అన్నట్టు మీది ఆంధ్ర అయితే మాది కూడా ఆంధ్ర అని చెప్పినా కూడా ఎంత మోసం చేశాడబ్బా. ఇక నా దబ్బరు పట్టుకుని గమ్ముగా ఇంట్లోకి వచ్చేసా. మీ వారు తిట్లు తిడతాడని భయం వేసా. కాదబ్బా, దబ్బర్ మీద మోతలేదు, దుమ్ము పడితే అని. అది సరే కానీ మీరు నా వీడియోకి లైక్ కొడుతున్నారా, మర్చిపోతున్నారా?